హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోజ్యనే శేలానిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్జిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఈ సురథుడనే రాజు సమాధి అనే వైశ్యుడు ఆఖరికి మాయామోహమును వీడి విరాగ భక్తిభావాలు సంతరించుకున్నాక వారి యోగ్యతను తెలుసుకొని శిష్యుడుగా స్వీకరించి మేధో మహర్షి అమ్మవారి యొక్క మహిమాన్వితమైన కథలను చెప్పదలచి చెప్పుతూ ఉన్నాడు. ఇక్కడ కథలో మనకు మేధా మహర్షి ఆ మహాశక్తిని దర్శనం చేసుకొని ధ్యానించి మధుసూదనుడు అని పేరు వచ్చింది ఆయనకు. మధుకైట భార్యని పేరు. మధుకైటబుల చరిత్ర చెప్తూ ఉన్నాడు. అది మనం కొంత సాగింది. ప్రళయం ఏర్పడింది. అంతా భూమి సముద్రంతో నిండి సమస్తం జయమయంగా జలమయంగా మారిపోగా ఇక విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు సముద్ర మధ్యమంలో ఆదిశేషునిపై పవళించి. అతడి నాభికమలము నుండి విష్ణువు బ్రహ్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక అది అయిపోతూనే ఇంకా తన సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. దాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడేమో. నాభికమలము నుండి నాభి నుండి వెలువడిన ఆ కమలము నుండి కూర్చొని ఆలోచిస్తూ ఉండగా మధుకైటభులనే రాక్షసులు, ఒక విధంగా చెప్తే పురుగులు, విష్ణువు యొక్క చెవుల నుండి గుబిల నుండి పుట్టినవారు, వారు బయటికి వచ్చి బ్రహ్మను దిగుమని గద్దె దిగుమని గడ్డం బట్టి తాగుతూ ఉన్నారు. మరి బ్రహ్మ దిక్కుదోచక అప్పుడు విష్ణువు నేత్రములే నిద్రపోతున్నాడు. ఆలయముగా కలిగిన నివాసముగా కలిగిన ఆ విశ్వాకారను సమస్త దేవతలకు కార్యానిర్దేశ్యము చేసేటువంటి ఆ మహాకర్మనిష్టను
ధర్మంగా లోకపాలన చేస్తూ సంక్షేమము వాంఛించేటువంటి తేజోవతి అయిన యోగమాతను కానీ ఆమె యోగ నిద్ర, ఆమె రాత్రి సుప్తంగా ఎంతటి వాడు కూడా రాత్రి నిద్రించాల్సిందే. నిజంగా చెప్తే ఒక మరణం సూర్యోదయంతో తెల్లవారితే వాణి జీవితం తెల్లవారుతుంది, పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇట్లా యోగనిష్టతో ఉన్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువును మేలుకొల్పదలచి బ్రహ్మదేవుడు ముందు ఆ రాత్రి దేవతను యోగమాతను యోగ నిద్రను స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, ఇది ఇక్కడి నుంచి మనకు వీలు లేకుంటే సప్తశతి పారాయణం చేయలేనివాడు ప్రథమాశ్వాసంలో ఉన్న 4 నిర్దేశించాడు స్తోత్రాలు. ఆ 4ంటిలో మొదటి స్తోత్రం ప్రథమాశ్వాసంలో ఉంది. అదే యోగ మాయానండి యోగ నిద్రాదేవి సంస్థుతి. ఇది పారాయణం చేసినా చాలు, 4ంటిలో అది ఒకటి. దాని భావం అంతా మీకు వివరించాను, వినండి. వేదములందు పేర్కొనిన విశ్వరహస్యము నీవే కానా. అమ్మా, వేదములందు పేర్కొనిన విశ్వరహస్యము నీవే కానా. వేదములు 4 వేదాలలో ఆయా స్థలాలలో వివరించబడినటువంటి ఈ ప్రపంచ రహస్యమంతా, పుట్టించుట, తెంచుట, తుంచుట, ఆడించుట, ఇవి అంతా ఈ రహస్యమునకు మూల కారణం నీవే విశ్వరహస్యము. సంవాదమదేల ఇంకెందుకమ్మా నీతో వాదించడం. స్వాహయను భద్య పదంబున యజ్ఞవాటికన్ మోదముతోడనిచ్చిన అమూల్య హవిస్సుల దైవకోటి. ఆమోదమునం గ్రహించి సురభోగములిచ్చుట నీ కృపం సుమీ. వాదమదేల స్వాహయను భవ్య పదంబున యజ్ఞవాటికన్ మోదముతోడనిచ్చిన అమూల్య హవిస్సులు దేవకోటి. ఆమోదమునను గ్రహించి సురభోగములిచ్చుట నీ కృపం సుమా. బా, వాదం ఎందుకమ్మా, నీకు నేను చెప్పునంతటి వాడనా బ్రహ్మ అంటున్నాడు. స్వాహ కేశవాయ స్వాహ. సంధ్యావందనం మొదలు దగ్గర నుంచి, సంకల్పం చెప్పున్న దగ్గర నుంచి స్వాహాకారంతోనే మొదలవుతాయి. ఇక్కడ అక్కడికి పోతే రుద్రాయ స్వాహ, కలకంఠాయ స్వాహ, శ్రీకంఠాయ స్వాహ, రుద్రయాగం. ఇలా ఈ స్వాహాకారంతో మరి యజ్ఞవాటికలో అనేక రకములైన హవిస్సులు, హోమ ద్రవ్యాలు, పేలాలు కావచ్చు, గరిక కావచ్చు, ఎంత తియ్యన్నం కావచ్చు, టెంకాయలు కావచ్చు, మందార పూలు కావచ్చు, దానిమ్మ విత్తనాలు కావచ్చు, ఒక్కొక్క కోరికలకు ఒక్కొక్క హవిస్సులు చెప్పబడినాయి. మహర్షులు మోదక సంహితల్లోనే తృప్తిపరుస్తారు, గరికపోతలతో కూడా తృప్తిపరచవచ్చు.
వాళ్ళు ఇచ్చినటువంటి మానవులు సమర్పించిన ఆహారం వాళ్లకు దేవతలు చేస్తుంది. అదే వారు భుజించాల్సింది, వారికి లభించేది. ఎంతో సంతోషంగా భుజించి వారికి కూడా తాత్కాలికమైనటువంటి సురభోగాలు, దేవేంద్రుని దేవసభలో మహర్షులకు అక్కడ ఉన్న వారికి ఏ ఏ సుఖాలు లభిస్తాయో యజ్ఞము చేసిన వానికి కూడా ఆ సుఖం లభిస్తుంది. ఎవరి వల్ల? నీ వల్ల. దేవతలు ఇచ్చడానికి, సంతోషపడి సురభోగములు ఇచ్చేదానికి నీ దయే మా కారణం. 3 మాత్రలతోట ముచ్చటగను స్వరము ఘటించి స్వరము ఘటించి అక్షర జగతి వగుచూ 3 మాత్రలతోడుత ముచ్చటగను. వేద స్వరము అంటే 3: ఏకమాత్ర, ద్విమాత్ర, దీర్ఘము, పృతము, హ్రస్వము, దీర్ఘము, పృతం, హ్రస్వము, దీర్ఘము. 3 మాత్రలతోనే స్వరాన్ని, వేదస్వరాన్ని ఏర్పాటు చేశావు. చేసి అక్షరాలతో ఏర్పడిన సమస్త వాంగ్మయం, వేదం కాదు, శాస్త్రం కాదు, దానికి మూలకర్తవు నువ్వే అయితూ ఉన్నావు. భర్గు మెప్పింప. భర్గుడు ఉంటే సూర్యుడు కావచ్చు, శివుడు కావచ్చు. సంధ్యల దుర్గబగుతూ. సూర్యోపస్థానం అని, సూర్యుడని భావిస్తే సూర్యునికి సంధ్య కూర్చొని సంధ్యావనంలో మరి ముఖ్యంగా దుర్గాప్రస్థం, దుర్గా సముస్థుతి ఉంది, అది చేయాలి. మరి అక్కడ నీవు దుర్గవైతున్నావు సంధ్యావందంలో. దీనికి ముఖ్యం వాగుతూ మంత్రోన్నత గాయత్రివే. మరి దుర్గబగుతు సర్వమంత్రోన్న, అది సర్వమంత్రోన్నత గాయత్రివే. సర్వమంత్రముల కన్నా ఉన్నతమైనటువంటిది గాయత్రి మంత్రం. అపర గాయత్రి, గాయత్రి మంత్రమును మించింది లేదు. నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి మించిన ఇతర మంత్రము లేదు. అటువంటి గాయత్రి మంత్రానికి మూర్తివి నువ్వు. ఆ మంత్రానికి, సంధ్యావందన మంత్రానికి పరమాధిష్ట దేవతమైన గాయత్రివి నువ్వేనమ్మా అని చెప్తూ ఇక్కడికి వేదాలను పక్కన పెట్టి లోకములను సృజించితివి, లోకములను సృజించితివి, లోకమునందలి జీవకోటికి వాకనన్నోరు లేనివగు, వాకొన నోరు లేనివగు, వాగుల వంకల కొండకోనలను ప్రాకుతు వృద్ధినందడి కళామయ రమ్యలత నికుంజములు నాకమనం సృజించితివి. నైజ మనోహర పర్వతస్థమై సహజమైనటువంటి హిమాలయం పైన అనుకోవచ్చు, సహజంగా ఏర్పడిన పర్వతం కైలాసం అను. అక్కడ దాని మీద కూర్చొని నైజ మనోహర పర్వతస్థవై ఆసీనురాలవై లోకములను సృజించితివి. లోకాలలో సృష్టించాడు.
లోకమునందలి జీవకోటిని, లోకం అంటే లోకంలో ఉన్న జీవకోటిని అంతా కూడా ప్రాణుల వల్ల ఇవే సృష్టించు. ఇవెల్లా చలిస్తూ ఉన్నాయి ప్రాణులు, కానీ కొన్ని చైతన్యం లేవు. వాకొన నోరు లేని వగు బాగులా అదేమో పారుతూ ఉన్నాయి, నోరు లేదు. వంకల కొండ కోనలన్ వాటికి నోరు లేవు. ప్రాకుతు వృద్ధి నొందడి పాక్కుంటుంది, ఎంత దూరమైనా పోతుంది. కళామయ రమ్య లతాని పుంజము ఆపత ఆ చెట్టు ఈ చెట్టు అంత కప్పిపరుస్తూ తీగలు పొదరిండ్లు అవిల్లా నాకమనం సృజించితివి. స్వర్గలోకమనగా ఏమన్నా నందనోద్యానవనమా అన్నట్టుగా సృష్టించావి ప్రపంచాన్ని. నైజ మనోహర పర్వతస్థవై, ఎంత చక్కగా చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, ఎంత చక్కగా మహామాయను వర్ణిస్తున్నాడో చూడండి. విశ్వమంతయు సృజించి వృద్ధి చేసి ప్రళయకాలాన నీలోన నయమనర్చి, ప్రళయకాలాన నీలోన లయమనర్చి విశ్వమంతయు సృజించి వృద్ధి చేసి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి, ప్రపంచం అంటే ఏదో కాదు. ప్రపంచంలో ఉన్న సమస్త చరాచరము, చెలించేవి ఉన్నాయి, చెలించనివి ఉన్నాయి, ప్రవహించేవి ఉన్నాయి, ప్రాకేవి ఉన్నాయి. జీవకోటిని మరి సృజించి వృద్ధి చేసి, చెట్టుకు నీళ్లు పోసి మరి ఎరువు పెడితే అది పెరుగుతుంది. అలాగనే వృద్ధి చేసేవాడిని. అంటే తిండి, బట్ట, ఆవాసము ఇదెల్లా ఇవాళ. దాహము తిప్ప నీరు, తిన ధాన్య ఫలంబులు, పిలువ గాలియున్, గేహము కాపురంబునకు, ఇవి సామాన్యుడు కోరుకునేవి. ఇవెల్లా ఇచ్చి వారిని సాకి ప్రళయకాలానల్లిలోన లయమనర్చు. ప్రళయం వచ్చింది. ఇప్పుడు ప్రళయంలోనే కదా బ్రహ్మదేవుడు అమ్మను స్తుతిస్తున్నాడు. అలా ప్రళయకాలంలో అంతా జలమయం చేసి పారేసి సృష్టి పోషణ లయకార్యశీలవగుచు ఆమె అదే పని, ఏం లేదు. పెంచడం, పుట్టించడం, పెంచడం, త్రుంచడం, వినోదించడం. కోతిని బట్టి ఆడించేవాడు ఎంతో, ఆమె అంతే మనల్ని బట్టి ఆడిస్తుంటుంది. ఇక్కడ కోతులు 4 చేతుల కోతులు ఉన్నాయి, 8 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. 2 చేతుల కోతే మానవుడు. ఆడిస్తున్నావు. స్తవములందు పరాశక్తి జయ జయోస్తు అమ్మ. మళ్ళీ సృష్టి పోషణ కార్యము నెరవేరుస్తూ ఈ స్తోత్రానికి అర్హురాలవై ఎన్నో స్తోత్రపాత్రాలు వింటున్నటువంటి ఓ పరాశక్తి, నీకు జయము కలుగుగాకమ్మా. వేదశాస్త్రార్థమవు మహా విద్యదీరే. వేదశాస్త్రములందు చెప్పబడిన మహావిద్య అంటే దాన్ని ప్రజ్ఞానము అంటారు, లేకుంటే సుజ్ఞానము అంటారు. ప్రకృష్ట జ్ఞానం జీవి మోక్షమునందే మార్గం నిర్దేశించేది. అది వేదశాస్త్రాల్లో ఉంది. ఆ వేదశాస్త్రంలో చెప్తున్నానే ప్రజ్ఞానానికి మూలం నువ్వే. భౌతికంబగు విజ్ఞాన ప్రతిభవే. భౌతికమైన విజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞాన ప్రతిభా పాఠవాళ్ళు చెప్తుంటారు, అదెల్లా నువ్వే. మహిత
తత్వార్థముల దూరు మాయబిదే. మహితమైన దైవ సంబంధమైన వారిని చిట్టిపోస్తుంటారు ఈ కమ్యూనిస్టు వ్యవహారు, నాస్తికులు, జన విజ్ఞాన వేదిక వారు. వాడు వాళ్ళ అమ్మకి ఎట్లా పుట్టించినాడో చూపించాలి నాబోటి వాడు. వానికి తెలుసునా వాళ్ళ అమ్మకి ఎట్లా పుట్టింది, వాళ్ళ నాయన ఎవరో వానికి తెలుసునా. వానికి నిజమైన అమ్మల కన్నా అమ్మను చూపించాలంట. వాని అమ్మ పుట్టుక వానికి తెలియదు, వాడు ఎట్లా పుట్టాడో వానికి తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. వాడు అమ్మానికి అమ్మ కావాలా, అమ్మని చూపిస్తే కానీ నమ్మడంట. ఇటువంటి వారిని ఏమనవాలా? మహిత తత్వార్థముల దూరు మాయబీదే. వాడిని ఆలోనే మాయలోనే ముంచి ఆఖరణ దబక్కున ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు తీసేస్తాం. అప్పుడు అమ్మ కనపడుతుంది జగదమ్మ. అన్నం పెట్టేటోడు ఉన్నాడు, అడక్క తినడానికి లేదు. ఇదిలేండి కాళ్ళు లేవని అడక్క తింటే అడుగు నిండా కూడా అడక్క తినేదానికి పనికొస్తాడు. ఎంత సంపన్నుడైనా 2 కాళ్ళు తీసేస్తే వాడిని పడి సాగుతాడు. 20 కాళ్ళు తీసేస్తే అని చేస్తాం. అప్పుడు తెలిసేది కార్జన కొడుకులకు. విపత్తులు సంభవించినప్పుడు కదా నిన్న చెప్పుకున్నాం. బిర్రబీగే విజ్ఞాని, అబ్బా నాది ఏది లేదు, ఈ సునామీలకు అడ్డుకోలేను, చేతులు ఎత్తేస్తాడు. మాయబీవే శృతివి స్థిరబుద్ధి సేముషి సృజనదీవే. ఈరోజు కొట్టేసి బాగలేదు ఇక్కడ అని. స్మృతివి ఎప్పుడో బాల్యంలో నేర్చినవి చెప్పగలిగితే అది జ్ఞాపక శక్తి. స్థిర బుద్ధి, బుద్ధి నిలకడగా ఉంటే వాడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సేముషి సృజనది ప్రజ్ఞానంతో చేసే సృష్టికి సృష్టికార్యము నువ్వే అమ్మా. కాళరాత్రి నిన్నేమని పిలుస్తారు? మహారాత్రి ఘనత దాటు మోహరాత్రి వినివే. కాళరాత్రి అనండి, మోహరాత్రి అండి, మహారాత్రి. శివరాత్రులు ఉన్నాయి, నృసింహ జయంతులు ఉన్నాయి, కృష్ణ జయంతులు. ఇవి రాత్రి వేళే. అమోఘమైన ప్రకృతి మాతము నీవే. ఒక పువ్వు ఉన్నట్టు ఒక పువ్వు ఉండదు, ఒక తీగ ఉన్నట్టు ఒక తీగ ఉండదు, ఒక చెట్టు ఉన్నట్టు ఒక చెట్టు ఉండదు, ఒక మనిషి ఉన్నట్టు ఒక మనిషి ఉండదు, ఒక పిట్ట ఉన్నట్టు ఇంకో పిట్ట ఉండదు, ఒక జంతువు ఉన్నట్టు ఇంకో జంతువు ఉండదు. అన్నిటిలో వైవిధ్యం. మరి సృష్టికర్త విలక్షణాంగి, విశేషమైన లక్షణము గల అమ్మా. ప్రణవ పంచాక్షరీ మంత్రరాజమివే. యంత్ర మంత్ర తంత్ర మహాసామ్రాజ్యాన్ని విలయించిన నేను ఓంకారం మీదనే ఆధారపడి ఉంటానా? ఉండను. ఓంకారము ఒక దిక్సూచి మాత్రమే, ఒక పద్మవ్యూహంలో మొగ్గ బొడ్డు మాత్రమే. అంతేగాని ప్రణవాలు ఎన్నున్నాయి? ఐం హ్రీం శ్రీం నిర్భయంగా చెప్తా. ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు. ఈ పంచాక్షరి ప్రణవం, ఈ ప్రణవ పంచాక్షరులు అమ్మకు ఈ 5 ప్రణవాలు ఉన్నాయి. ఆ మంత్రరాజన్ నీవమ్మ. దీన్ని చెప్పేదానికి భయపడతారు. మంత్రరాజం ఏదంటే, చక్రరాజం ఏదంటే సుదర్శన చక్రం అని వైష్ణవుడు చెప్తాడు.
చక్రరాజమేది అంటే అమ్మ నివసించే మేరు చక్రం, నవావరణ చక్రం అంటారు శక్తి. నేను మంత్రరాజమేది అంటే కయేగీల హ్రీం అంటాడు. వాడు లలితా భక్తుడు. శ్రీం చేర్చి షోడశీ మంత్రమని బిర్రబీగుతాడు ఇంకొకడు శాక్తేయుడు. కానీ అమ్మ అసలు రహస్యం, అందరికీ కావలసింది పంచాక్షరీ మంత్రం. అది ఉంటే మంత్రం ఫలిస్తుంది. హ్రీం జ్వాలామాలిని విద్మహే మహాశివుడిని తన్నో దుర్గి ప్రచోదయాత్ చెప్పండి. ప్రణవం మీకు రహస్యం చెప్తాను, జాగ్రత్త. చాపము బాణము పరిఘ అనే ఆయుధాలు, చాపము బాణముల్ పరిఘ, శంఖము చక్రము భుషుండి ఖడ్గముల్, ప్రాపకు ఘోర శూల గద, బాహువులందున తేజరిల్లగా చేతుల్లో. చాపము బాణము పరిఘ శంఖము చక్రము భుషుండి ఖడ్గము శూలము గద, అష్టభుజీమ తేజరిల్లగా. తాపస కోటి చిత్తముల తాపము బాప ప్రసన్నమూర్తివై. ఎంతో కాలంగా నీ దర్శనం కొరకు తపస్సు చేస్తున్నారు, తప్పించిపోతున్నారు, శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నారు. నేను చెప్తాను, ఏం చిక్కిపోతున్నావు తాత అంటే, దీనిలో రక్తం తాగుతుందిరా, మనం ఏం సమర్పిస్తున్నాం ఇంత పద్యాలు విలువ. బాప ప్రసన్నమూర్తిగా భక్తుల పాలిటికి, పాపుల రాక్షసాధముల పాలిటి మృత్యువు నవ్వుతూ దోచవే. రాక్షసుల వాళ్ళకి మృత్యుదేవతలు, మా పాలిటికి మాతృమూర్తిని. బ్రహ్మదేవుని బాధల బాప నుంచి విష్ణుమాయను హరి నుండి వేరు చేసి, యుక్తి శక్తులు కలిగిన యోగ నిద్ర హరిని మేల్కొల్పి విభజించే అజుని బెతలు. పైకి పద్యంతో స్తోత్రం అయిపోయా. ఆ స్తోత్రం చెప్పి బ్రహ్మదేవుడు పడే బాధలను పాపడానికి విష్ణువులో ఉన్నటువంటి మాయను తొలగించి ఆ యోగ నిద్రాదేవిని హరిని మేల్కొల్పి బ్రహ్మదేవుడు పడుతున్నటువంటి బాధలల్లా వివరించిందట. అప్పుడు విన్నటువంటి నిద్ర లేచినటువంటి బలవీర్యంబులు ప్రస్ఫుటింపహరి, బలవీర్యంబులు ప్రస్ఫుటింపహరి, దుర్వారుగ్ర శౌర్యంబుతో బలిమిను. ఇది ఎంత సహజంగా ఉందో వినండి. చాకలివాని చందమున వే పాదంబులను బట్టి, వాళ్ళ పాదాలు పట్టుకొని లేస్తూనే సాగులోని వెళ్ళే బట్టల తందంబున వారి దేహముల చుట్టందుట్టికి పెట్టగా, చెలగాటంబున నీట కొట్టి బుతికన్ చీ కొట్టి వారి చూడు ఏళ్ళు పడిపోతున్నాయి బలహీనంగా. ఇట్లా పుస్తకం పట్టుకున్నాడు. బలవీర్యములు వెల్లడి కాగా భరించరాని సహించరాని ఉగ్రమైన శౌర్యంతో వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకున్నాడు. చాకలివాడు బట్టలు ఉతికినట్టు కాళ్ళు పట్టుకొని వారి దేహాన్ని ఇట్లా చుట్టి ఇట్లా చక్రంలాగా వాళ్ళు గీ అని గీ పెట్టగా
ఈయనకేమో చెలగాటం, వాళ్ళకు ప్రాణ సంకటం. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం. వాళ్ళు గీ అని అరుస్తుండగా నీట కొట్టి బుతికన్, ఇంకా వాళ్ళకి ఎట్టలు పట్టుకొని తిప్పి నీటలో వడగొట్టి ఉతికినాడట. ఛీ, ఎంత కర్మ వచ్చా అని వారిద్దరి సాగలివాని చందమున ఉతికి పారేశాడు. వేస్తూనే ఆయనకో లెక్క. చావు దెబ్బలు తిన్న అజ్ఞానులగుచూ, చావు దెబ్బలు తిన్నారే, ఇంకన్నా తెలివి రావాలి కదా, రాలా. వరములిచ్చద కొమ్మని వారి జట్టు తులకనం చేసి మాట్లాడా. ఒరే నువ్విద్దరు ఒక్కడివి, మేమిద్దరం, మాతో యుద్ధం చేయడం బాగుంటాడు, వరాలు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ ఉండవద్దు, మాటాడా. కలచి హరియు కలత హరియు, వాళ్ళు చులకం చేసి మాట్లాడితే ఆయన కొంత బాధపడి వారి చంపెడి వరమును కోరుకొని, ఒరే మీరు ఇంత దిరబీగుతున్నారు, వరం ఇస్తామంటున్నారు, మాట తప్పని రాక్షసులు కదా, అందుకే మీ ప్రాణాలు నేను తీసేదానికి అనుమతిదా. ఇది ఈ యుద్ధ కార్యక్రమం ఎన్ని ఏళ్ళు జరిగింది? 60 ఏళ్ళ ఏండ్లుగా నిరంతర యుద్ధము చేసి, వారితో 60 ఏండ్లు ఒకరొకరితో నిరంతరంగా యుద్ధము చేసి నేర్పున తరుగని శక్తియుక్తుల, ఒక్కడై ఇద్దరితో 60,000 ఏళ్ళు పోరాడిన శక్తియుక్తులు తరగల. హరి పరి రక్షణతోడ తన్ను రక్షించుకుంటూ చక్రియున్ కరముల ద్రెంచి, శత్రువుల యొక్క చేతులు తెగొట్టి చిత్రమగు ఖడ్గము చాట్పున ఖడ్గముగా ధరించి, అదే చేతులు తీసుకొని చిత్రంగా ఖడ్గంగా ధరించి వారలను తరుముచు, వాళ్ళ చేతులే నరికాడు, మొండి చేతులు అయిపోయినాయి, ఇంకేం చేస్తారు. ధర్ముచు చంపె మాధవుడు అధర్ముల చంపుట పడియే కదా. ఆయన శిష్యరక్షణకు దుష్ట శిక్షణ, అధర్ములను చంపడం ధర్మమే కదా, న్యాయమే కదా. వాళ్ళు కోరుకున్నారు, నీరు లేనట్టి భూమిపై నీవు మమ్ము చంపుమంచును కోర, ఆ చక్రి అంతా నీతో చస్తాం. కానీ ఎక్కడ నీరు లేనట్టి భూమి ఎక్కడ ఉందో చూడు, లేదే. నీరు లేనట్టి భూమిపై నీవు మమ్ము చంపుమంచును కోర, ఆ చక్రి అంతా జగన తలమున శిరములా ఉరువులు వచ్చాడు. చూడండిరా, పెద్ద ఉరువు. ఇక్కడ నీళ్లున్నాయా? లేవు, ఒక అరుగులాగా తయారైంది. జగన తలమున శిరముల ఒక్కడిని పిలిచి చక్రధార త్రుంకి మోదించే, చక్రంతో కట్టకట్ట తల కోసి మోదించాడట. సురలు సంస్థుతులు నర్ప, దేవతలు స్తోత్రం చేయొచ్చుండగా వాళ్ళని కొంచెం లేక త్రెంచి చక్రధార ద్రెంచి మోదించే సురలు సంతృప్తి నొందా. ఎట్లయినా ఓం తత్సత్. ఇక్కడికి మధుకైడ హాసు వధ అయిపోయింది. మనం చెప్తూ ఉన్నాం, మధుకైట భగ్ని మాతర్మే, మధుకైట భగ్ని. అక్కడికి ముందు మహిషా ప్రాణాపహరోద్యమే, మహిష ప్రాణాపహరోద్యమే, మహిషుని ప్రాణములను
సంహరించేదానికి ఉద్యమిస్తుంది. ఈ రోజుకి ఇక్కడికి ముగించడం ఔచిత్యంగా ఉంటుందని భావిస్తూ ముగిస్తున్నాను. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్యపదములు అందగంటి కృష్ణ పరమాత్మ ఎదుగుల క్షీరవార్థి పూర్ణచంద్రమ దేవకీపుత్ర సుజన పినుత నారాయణాచ్యుత వేద వేద్య అతి రహస్యమైన హరిమగతనంబు మానుజడపడేని మన మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి పాసి తొలగిపో. ఇది అక్కడ పెట్టమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.